నా పేరు స్వరూపరాణి, మాది జల్దంకి. నా సాక్ష్యం ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 8వ నెలలో బాబు పుట్టి చనిపోయిండు. రెండోసారి ప్రెగ్నెన్సీ 6వ నెల స్కానింగ్కి వెళ్తే కళ్ళు లేవని అది అబార్షన్ అయింది, అది తీయించేసుకున్నాం. మళ్ళీ 3వ ప్రెగ్నెన్సీ, అది కూడా 6వ నెల పెద్ద స్కానింగ్కి వెళ్తే కళ్ళు లేవన్నారు, అయినా ఉంచుకున్నాం. ఆయన బాబు పుట్టి చనిపోయిండు. 3 ఆపరేషన్లు అయినాయి, ఇది 4వ కాన్పు. ఈసారి కూడా 6వ నెలలో స్కానింగ్కి వెళ్తే అన్ని అవయవాలు స్కానింగ్ తీస్తే అది కళ్ళు లేవని చెప్పారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మేము, ఇంకా మా అత్త, మా ఆయన, ఇంకా ఏం కాదు భయపడగాకు, మనకి ఇస్సాకాయ గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వస్తాయి అని చెప్పారు. ఇంక నేనైతే భయంతో అసలు ఇది కూడా తీయించేసుకోవాలి, 4వ ప్రెగ్నెన్సీ, ఇది కూడా పోతే ఎలాగా అనుకొని ఉన్నాం. ఇంకా ఇస్సాకాయ దగ్గరికి వచ్చి, అయ్యా ఇట్లా కళ్ళు లేవు అంటున్నారు, ఈ ప్రెగ్నెన్సీ కూడా తీయించుకోమంటున్నారు, ఎలా చేయాలని బాగా ఏడ్చుకుంటూ వచ్చాము. ఇస్సాకాయ గారు ప్రార్థన చేశారు, ఏం కాదు అన్నీ నార్మల్ వస్తాయి, అన్నీ మా రిపోర్ట్లు మారిపోతాయి పో అని ప్రార్థించి యాపిల్ పండు ఇచ్చారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ స్కానింగ్కి వెళ్తే అన్నీ నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.